ఓకే, ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపుగా 700 నుంచి 1000 దాకా నౌకలు అక్కడ స్టక్ అయిపోయాయని చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో 200 చమురు ట్యాంకర్లే ఉన్నాయి. వాటికి ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు, మొత్తం కూడా దిగ్బంధం అయిపోయాయి. ఇరాన్ వేసిన 3 లేయర్ ట్రాప్లో ప్రపంచం చిక్కుకుపోయింది. ఆ 3 అంచెల వ్యూహం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మొదటి పొర సీ మెరైన్స్, అంటే సముద్ర గర్భంలో మైన్లను అమర్చి వాటి నౌకల రాకపోకలను అడ్డుకుంటుంది. ఒక్క నౌక కదిలినా సరే పేలిపోయి తునాతునకనైపోయి ఆ షిప్ సముద్ర గర్భంలో కలిసిపోవాల్సింది. ఈ హర్ముజ్ జలసంధిలో ఈ సీ మైన్స్ ఉంటాయి. ఒకవేళ దాన్ని దాటాలని చెప్పి షిప్ ముందుకు వచ్చిందంటే ఈ సీ మైన్స్ పేలతాయి. దాంతో తునాతునకలైపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇది లేయర్ నెంబర్ 1. దీని కారణంగా ఎవరూ రావట్లేదు. ఇక సెకండ్ లేయర్ సీ డ్రోన్స్ పై సముద్రం లోపల మైన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉపరితలంలో సీ డ్రోన్స్, అంటే నీటిపై ప్రయాణించే ఆత్మాహుతి డ్రోన్లు, నిఘా డ్రోన్లు, వీటి ద్వారా కూడా దాడులు చేయడం. ఒకవేళ మైన్స్ ఫెయిల్ అయితే బోట్ల రూపంలో ఉండే డ్రోన్లు దోమల దండులాగా వచ్చేసి ఆ షిప్స్ని కొట్టేస్తాయి. ఆటోమేటిక్గా షిప్ బ్లాస్ట్ అయిపోయి అలా కిందకి వెళ్ళిపోతుంది. ఇక థర్డ్ లేయర్, దాన్ని కూడా తప్పించుకుంటే అత్యాధునిక మిసైళ్లతో కూడిన యుద్ధ నౌకలు. అమెరికా చెప్తోంది ఎంటైర్ నేవీ, ఇరాన్ నేవీని మేము మొత్తం తుత్తునీయుల్ని చేసేసాము, 17 యుద్ధ నౌకల్ని ముంచేసాము సముద్రంలో అని చెప్తోంది. కానీ ఇరాన్ దగ్గర ఇంకా యుద్ధ నౌకలు ఉన్నాయని చెప్పుకుంటోంది. ఆ యుద్ధ నౌకల మీద నుంచి శత్రువు మీదకి మిసైల్స్ని వదిలితే ఇంకా వాటిని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇలా ఈ 3 లేయర్స్ ద్వారా హర్ముజ్ జలసంధిని ఇప్పుడు దిగ్బంధం చేసేసి ఆ 700 నుంచి 1000 షిప్స్ని అక్కడ స్టకప్ చేసేసింది. మరోవైపు ఇరాన్ తన సైన్యాన్ని కీలక పాయింట్ల దగ్గర యాక్టివ్ చేసింది. ఇక్కడి నుంచి ఆపరేషన్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అవేంటి అవి కూడా చూద్దాం. నెంబర్ 1, బందర్ అబ్బాస్ పోర్ట్, నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇది. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు ఈ బందర్ అబ్బాస్ పోర్టు ద్వారానే జరుగుతుంది. ఈ బందర్ అబ్బాస్ పోర్ట్ చుట్టూ ఏముంటుంది? ఇరాన్ ప్రధాన దిగుమతి ఎగుమతి గేట్వేగా పనిచేస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ బుషహర్ మిసైల్ సైట్. ఈ బుషహర్ మిసైల్ సైట్ ఇరాన్ దక్షిణ తీరంలో ఉంటుంది. సో ఇది శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పును పసిగట్టి అక్కడి నుంచి ప్రతిఘటిస్తూ ఉంటుంది. నెంబర్ 3, బందర్ లెంగహ్ పోర్ట్. ఇది కూడా ఒక పోర్ట్. ఇది ఇరాన్ నౌకాదళానికి చెందిన ముఖ్యమైన వాడరేవు. వేగవంతమైన దాడులకు ఇదొక స్ట్రాటజిక్ ప్లేస్, అంటే చాలా అనువైన స్థావరం అనమాట. ఇక్కడ నుంచి చాలా ఈజీగా మిసైల్ని లాంచ్ చేయడానికి అవుతుంది. 4, అసులియే నేవల్ బేస్. ఈ అసులియే నేవల్ బేస్ గల్ఫ్ ప్రాంతంపై నిఘా ఉంచే ఒక కీలక బేస్. అంటే ఈ గల్ఫ్ రీజియన్లో ఉండే అమెరికా స్ట్రాటజిక్ ప్లేసెస్, ఈ కువైట్, ఖతార్, ఇతర దేశాల్లో ఉండే ఆ బేసుల మీదకి ఇక్కడి నుంచి ఈజీగా అటాక్ చేయొచ్చు. ఆ తర్వాత మెహషహర్ డ్రోన్ సైట్. ఇది అత్యాధునిక డ్రోన్లు ప్రయోగించే సైట్. ఈ సైటు చాలా ఈజీగా డ్రోన్లను లిఫ్ట్ చేయడానికి, అక్కడి నుంచి పంపించడానికి అనువైన ప్రాంతం అన్నమాట. సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి అమెరికా లేదా ఇజ్రాయెల్ లేదా ఇతర గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఆయిల్ నౌకలపై దాడి చేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఒక్కొక్క ఆయిల్ ట్యాంకర్ సామర్థ్యం ఎంతో తెలుసా మీకు? 20 లక్షల బ్యారెళ్ళు. అంటే ఒక్క ట్యాంకర్పై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. 20 lakhs బ్యారెల్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో. అదే 200 ట్యాంకర్ల లక్ష్యంగా మారితే, 200 షిప్స్ లక్ష్యంగా మారితే 40 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ ఒక్కసారిగా మండిపోతుంది. ప్రపంచం మొత్తం రోజుకు 10 కోట్ల బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది. అంటే ఈ దాడుల వల్ల గ్లోబల్ మార్కెట్కు అందాల్సిన 4 రోజుల చమురు నిల్వలు నిమిషాల్లో ఆవిరైపోతాయి. సో ఎంత నష్టం వస్తుందో ఆలోచించండి. ఆల్రెడీ క్రూడ్ ఎక్కడో 55-60 నుంచి 100-110 దాకా వచ్చేసింది. అదే గనక జరిగితే అది $150-200 కూడా చేరుకునే అవకాశం ఉంది. సో దాడి జరిగిన ప్రాంతం నుంచి సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రభావం కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఈ చమురు మంటల వల్ల వచ్చే నల్లటి దట్టమైన పొగ ఒక 20 కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కమ్మేస్తుంది. ఇది తీవ్రమైన పర్యావరణ విపత్తుకు, సముద్రానికి, అలాగే వాతావరణానికి నష్టం వస్తుంది. ఆ తర్వాత యాసిడ్ రెయిన్స్ కురిసే అవకాశం కూడా ఉంది.